పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ అమలోద్భవి మాత పండుగ యొక్క శుభాకాంక్షలు, శుభాశిష్యులు. ఈరోజు తల్లి తిరుసభ అమలోద్భవి మాత యొక్క పండుగని ఎంతో ఘనంగా వైభవంగా కొనియాడుతూ ఉన్నది. అమలోద్భవి మాత పండుగని జన్మ పాపరహితోద్భవి మాత పండుగ అనియు మరియు నిష్కలంక మాత పండుగ అనియు పిలుస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క పండుగ యొక్క పరమార్థం ఏమిటి? అమలోద్భవి మాత అంటే ఏమిటి? జన్మ పాపరహితోద్భవి మాత యొక్క అర్థం ఏమిటో కొంచెం సేపు మనము ప్రార్థన పూర్వకంగా తెలుసుకుందాము. జన్మ పాపరహితోద్భవి మాత అనే వాక్యంలోనే ఈ యొక్క పండుగ యొక్క పరమార్థము దాగి ఉంది. అదేమిటంటే, పరిశుద్ధ మరియమ్మ గారు వారి యొక్క తల్లి అయినటువంటి పునీత అన్నమ్మ గారి యొక్క గర్భంలో పడిన క్షణం నుంచి ఈ యొక్క పరిశుద్ధ మరియమాత గారు ఆ యొక్క దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క వరం ద్వారా పాపరహితం లేకుండా పాప విమోచనము పొందుతూ ఉన్నారు. జన్మ పాపం నుండి విముక్తి పొందుతూ ఉన్నారు. జన్మ పాపము లేకుండా ఈ యొక్క భూమి పైన జన్మించడానికి ఉండవలసినటువంటి వరాన్ని ఈ యొక్క పరిశుద్ధ మరియమాత గారు పొందుతూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మానవులైనటువంటి మనం అందరము కూడా మన యొక్క ఆది తల్లిదండ్రుల నుంచి ఈ యొక్క జన్మ పాపాన్ని పొంది ఉన్నాము. మనమందరం కూడా తల్లి తిరుసభ యొక్క సంప్రదాయం ప్రకారం, విశ్వాసం ప్రకారం మనమందరం కూడా జన్మ పాపంతో జన్మిస్తూ ఉంటాము. మనం జన్మించేటప్పుడు మనం జన్మ పాపంతో జన్మిస్తూ ఉంటాము. ఈ యొక్క జన్మ పాపము, ఈ యొక్క ఒరిజినల్ సిన్ అనేది మనం జన్మించిన తర్వాత తిరుసభ ఆచార ప్రకారం ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా, బాప్తిజం ద్వారా ఈ యొక్క ఒరిజినల్ సిన్ అనేది కడిగివేయబడుతుంది. ఈ యొక్క జన్మ పాపం అనేది మన నుండి తీసివేయబడుతుంది ఈ యొక్క జ్ఞానస్థానం ద్వారా. ఇది జన్మించిన తర్వాత జరిగే ప్రక్రియ ప్రతి మానవుడికి. అయితే పరిశుద్ధ మరియమ్మ గారి యొక్క జీవితంలో మాత్రం, ఎప్పుడైతే పరిశుద్ధ మరియమ్మ గారు వారి యొక్క తల్లి అయినటువంటి పునీత అన్నమ్మ గారి యొక్క గర్భంలో పడిన తక్షణమే వారి యొక్క పాపాన్ని ఆ దేవాది దేవుడు తీసివేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పండగ యొక్క అంశాన్ని మనం బైబిల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల నుంచి మనం గ్రహించవచ్చు. పరిశుద్ధ మరియమాత గారు అమలోద్భవి మాత అనియు మరియు జన్మ పాపరహితోద్భవ మాత అనియు పరిపూర్ణంగా మనము విశ్వసించవచ్చు. ఎందుకంటే బైబిలే పరిశుద్ధ మరియమాత జన్మ పాపం లేకుండా ఉద్భవించిన మాత అని మనకి సెలవిస్తుంది. వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము ఈ విధంగా పలుకుతుంది. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని ఆ యొక్క గాబ్రియేలు దూత పరిశుద్ధ మరియమాత గారితో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క వాక్యంలో ఒక పదాన్ని మనం గమనించవచ్చు. దయాప్రాప్తురాల, కృపతో నిండిన మరియమ్మ అని గాబ్రియేలు దూత మరియమ్మ గారిని పిలవడం మనం గమనించవచ్చు. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియమాత గారు ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని చేత ఆ యొక్క బాలయేసును గర్భఫలం పొందిన తర్వాత కృపామయురాలు అవ్వలేదు, దయాప్రాప్తురాలు అవ్వలేదు. దానికంటే ముందే ఒక గాబ్రియేలు దూత దేవమాతకి దర్శనం ఇచ్చినటువంటి మొదటి క్షణంలోనే ఈ యొక్క గాబ్రియేలు దూత మరియమాతని ఈ విధంగా పిలుస్తున్నారు. ఏమని? దయాప్రాప్తురాల, కృపతో నిండిన మరియమ్మ అని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ విధంగా మరియమాత గారు కృపతో నిండారు అంటే, ఇదిగో ఈ యొక్క పండగ ద్వారా, ఆ యొక్క దేవుని యొక్క వరం ద్వారా, ఆ దేవుని యొక్క కృప ద్వారా మరియమాత వారి యొక్క తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడే ఆ యొక్క దేవుని కృప ద్వారా, ఆ యొక్క దేవుని వరం ద్వారా కృపతో నిండారు. ఆ యొక్క జన్మము యొక్క పాపాన్ని మొత్తాన్ని తీసివేసి ఆ దేవాది దేవుడు పరిశుద్ధ మరియమాత గారిని కృపతో నింపారు. ఇంకా మరొక వాక్యాన్ని చదువుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 42వ వచనం. ఎలిజబెత్ అమ్మ మరియమ్మ గారితో ఈ విధంగా పలుకుతున్నారు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎలిజబెత్ అమ్మ ఏమని పలుకుతుందండి?
మరియమ్మ, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. గాబ్రియేలు దూత యొక్క దర్శనం పొందిన తరువాత మరియమాత ఎలిజబెత్ అమ్మను దర్శించడానికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ అమ్మ ఈ విధంగా పలుకుతున్నారు: మరియమాత స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. ఏ విధంగా మరియమాత ఆశీర్వదింపబడిందంటే ఈ యొక్క పండగ యొక్క కృప వల్లే. ఆ దేవాది దేవుడి చేత పరిపూర్ణంగా ఆశీర్వదింపబడ్డారు పరిశుద్ధ మరియమాత గారు. ఆ దేవాది దేవుడి చేత పరిపూర్ణంగా కృపతో నింపబడ్డారు పరిశుద్ధ మరియమ్మ గారు. తన యొక్క జన్మ పాపాన్ని మొత్తాన్ని తీసివేసి, తన యొక్క జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని మొత్తాన్ని తీసివేసి పరిశుద్ధ మరియమాత గారు పరిపూర్ణంగా ఆశీర్వదింపబడ్డారు, కృపతో నింపబడ్డారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు పరిశుద్ధ మరియమాత గారు ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో నింపబడ్డారు? ఎందుకు ఆ దేవాది దేవుడు పరిశుద్ధ మరియమాతను జన్మ పాపం లేకుండా జన్మించడానికి కావాల్సినటువంటి కృపని దయచేశారు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ముఖ్య కారణం ఏమిటంటే ఆ సాతానుడిపై విజయాన్ని సాధించడానికి, ఆ సాతానుడికి లొంగకుండా, ఆ సాతానుడు చూపించేటువంటి ఆకర్షణలకు బానిస కాకుండా పరిపూర్ణంగా కృపతో, పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతో ఆ యొక్క సాతానుడిపై విజయం సాధించడానికి ఆ దేవాది దేవుడు ఈ యొక్క మరియమాతని పరిపూర్ణంగా దీవించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సాతానుడికి బానిస కావడానికి ఒక్క పాపం చాలు. మనకు బైబిల్లోనే ఈ యొక్క ఉదాహరణ ఉంది. యూదా ఇస్కారియత్ గారు ఆ యొక్క ధనానికి లొంగుపాటు అయ్యి, ఆ ధనానికి బానిస అయ్యి, ఆ సైతాను చూపించినటువంటి ఆకర్షణకు బానిస అయ్యి తన యొక్క ప్రభువుని ఆ యొక్క యూదులకు అప్పచెప్పడం జరుగుతుంది. ఈ యొక్క సైతాను చూపించినటువంటి పాపానికి ఆకర్షులైన తర్వాత యూదా ఇస్కారియత్ గారి యొక్క జీవితం ఏ విధంగా మలుపు తిరిగిందో మనందరికీ తెలుసు. అప్పటి వరకు ప్రభుతో ఉండి ప్రభు సేవను చేసినటువంటి యూదా ఇస్కారియతు ఆ సైతాను చూపించినటువంటి ఆ యొక్క ఆకర్షణకు గురయ్యి పాపంలో కూడిపోవడం జరుగుతుంది. చివరికి ఉరేసుకొని, పిచ్చివాడిగా ఉరేసుకొని చనిపోవడం జరుగుతుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం ఒక్క పాపం చేసినా సరే ఆ సైతానుడికి మనం లొంగుతాము. ఆ సైతానుడు చూపించినటువంటి ఆకర్షణలకు లోనవుతాము. ఆ సైతానుడు వేసినటువంటి వలలో మనము పడి మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా ఈ యొక్క పండగ యొక్క ప్రాముఖ్యతను లోతుగా తెలుసుకోవాలంటే ఒక గొప్ప ఫిలాసఫర్, తత్వశాస్త్ర బోధకుడు ప్రొఫెసర్ డెకార్ట్స్ గారు ఏమంటారంటే, పర్ఫెక్ట్ అండ్ ఇన్ఫినైట్ బీయింగ్, perfect and infinite being, God cannot come from a finite imperfect human. Perfect, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ఈ యొక్క ఇంపర్ఫెక్ట్, ఇన్ఫినైట్, శుద్ధికరమైనటువంటి పరిపూర్ణం కానటువంటి యొక్క మానవుడి నుంచి రావడం జరగదు. Only a perfect being can produce పర్ఫెక్ట్ బీయింగ్. ఈ యొక్క డెకార్ట్స్ గారు వారి యొక్క ఫిలాసఫీలో ఈ యొక్క చక్కని ఉదాహరణని మనకి ఇస్తూ ఉంటారు. శుద్ధికరమైనటువంటి వారే శుద్ధికరమైనటువంటి వారిని జన్మనివ్వడానికి అర్హులై ఉన్నారని ఈ యొక్క గొప్ప ఫిలాసఫర్ గారు చెప్తున్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క అమలోద్భవి మాత, జన్మ పాప రహితోద్భవి మాత యొక్క పండగని, దానిలో దాగి ఉన్నటువంటి ప్రాముఖ్యతని గ్రహిస్తూ మనం కూడా మన యొక్క జీవితంలో ఈ యొక్క పాపాలకి, లేకపోతే సైతాను చూపించినటువంటి ఈ యొక్క లొంగుపాటలకి, ఆ యొక్క ఆకర్షణలకి లొంగకుండా ఆ సైతానుడి పైన విజయం సాధించడం కోసం, ఆ సైతానుడి మీద జయం కోసం మన యొక్క ప్రార్థన మీద నిలబడదాం. అయితే ఈ యొక్క పండుగని 1854 సంవత్సరంలో పోప్ 9వ పయస్ గారు, పోప్ పయస్ ద 9th గారు అధికారికంగా ఈ యొక్క తిరుసభలో ప్రకటించడం జరిగింది. ఈ యొక్క తిరుసభ ఆచరణలోనికి రావడానికి జరిగింది. అయితే విచిత్రం ఏంటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పోప్ పయస్ 9th గారు ప్రకటించిన 4 సంవత్సరాల తర్వాత వీరు 1854 సంవత్సరంలో ఈ యొక్క పండగని అధికారికంగా ప్రకటిస్తే, ఈ యొక్క ప్రకటన జరిగిన 4 సంవత్సరాల తర్వాత పారిస్ లోని లూట్స్ అనే ప్రాంతంలో బెన్నట్ అనే ఒక బాలికకి ఈ యొక్క పరిశుద్ధ మరియమాత గారు దర్శనం ఇచ్చి
నేను అమలోద్భవి మాత, ఐఆమ్ ది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ ఆఫ్ బ్లెస్డ్ వర్జిన్ మేరీ అని చెప్పడం జరిగింది. ఎంతటి గొప్పటి సాక్ష్యం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. ఈ యొక్క దర్శనం తర్వాత ఆ యొక్క పరిశుద్ధ మరియమాత గారి మీద ఈ యొక్క భక్తుల యొక్క విశ్వాసం మరింతగా రెట్టింపు అయింది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క దేవుని తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమాత గారు ఆ యొక్క మన కోసం, మన పాపాల కోసం తన యొక్క రక్తాన్ని, తన యొక్క శరీరాన్ని త్యాగం చేసినటువంటి ఆ యొక్క లోక రక్షకుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ యొక్క యేసు ప్రభు యొక్క తల్లి అయినటువంటి పరిశుద్ధ మరియమాత గారి యొక్క అమలోద్భవి మాత పండుగని కొనియాడుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మనందరికి కూడా జన్మనిచ్చినటువంటి మన యొక్క తల్లుల కోసం ప్రార్థించుకుందాం. మన అందరికి జన్మనిచ్చి మనల్ని పోషించి చదివించి మనమందరం కూడా ఒక గొప్ప ప్రయోజనవంతులు అయ్యే వరకు మన యొక్క చేతిని పట్టుకొని మనతో తోడుగా ఉంటూ మనల్ని నడిపించినటువంటి మన యొక్క తల్లుల కోసం ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా ఆ యొక్క పరిశుద్ధ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన అందరి తల్లులు కూడా ఆ దేవాది దేవుడితో కృపతో నింపబడాలి అని, వారందరూ కూడా ఆ దేవాది దేవుడి యొక్క కృపతో ఆశీర్వదింపబడాలని, పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలి అని, వారి యొక్క జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని పొందాలని ప్రార్థించుకుందాం. మన కోసం వారందరూ వారి యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. మన యొక్క సంతోషమే వారి యొక్క సంతోషంగా భావించి జీవించినటువంటి మన యొక్క తల్లుల కోసం, మహామూర్తుల కోసం ప్రార్థించుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.